హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ 19th July 2024, షిఫ్ట్ 1 తెలుగు. కవిత్రయం అని ఎవరిని అంటారు? 1 నన్నయ్య, తిక్కన, ఎర్రన. 2 పాల్కురికి సోమన, పండితారాధ్యులు, మారన. 3 నన్నయ్య, తిక్కన, మారన. 4 పోతన, శ్రీనాథుడు, తిక్కన. ఆన్సర్ 1 నన్నయ్య, తిక్కన, ఎర్రన. కింది వాటిలో గుర్రం జాషువా రచన కానిది? 1 గబ్బిలం, 2 ఫిరదౌసి, 3 స్వప్నకథ, 4 గంగిరెద్దు. ఆన్సర్ 4 గంగిరెద్దు. సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు. 1 రాగమాల మా ఊరు, 2 తొక్కుడుబండ శబ్నం, 3 నేతాజీ బాపూజీ, 4 తృణకంకణం స్నేహలత. ఆన్సర్ 2 తొక్కుడుబండ శబ్నం. బద్దెన రాసిన శతకం. 1 వేమన శతకం, 2 దాశరథి శతకం, 3 సుమతి శతకం, 4 భాస్కర శతకం. ఆన్సర్ 3 సుమతి శతకం. వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు? 1 గేయం, 2 కావ్యం, 3 కథాకావ్యం, 4 కథాకథనం. ఆన్సర్ 3 కథాకావ్యం. శతకం లక్షణాలు. 1 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండటం, మకుటం కలిగి ఉండటం. 2 క్లుప్తత, గానయోగ్యత. 3 కథాకథనం, నాటకీయత. 4 10 లేదా ఆ పైగా పద్యాలు ఉండటం మరియు భావ సరళత. ఆన్సర్ 1 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండటం, మకుటం కలిగి ఉండటం. ఛందస్సు మాత్రగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది. 1 ఖండకావ్యాలు, 2 కథాకావ్యాలు, 3 పద్యం, 4 వచన కవిత. ఆన్సర్ 4 వచన కవిత. ఉత్తమ పురుష కథనంలో సాగేది. 1 కథ, 2 గేయం, 3 స్వగతం, 4 జీవిత చరిత్ర. ఆన్సర్ 3 స్వగతం. వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడుగా పేర్కొనదగినవాడు. 1 గిడుగు వెంకట రామ్మూర్తి, 2 శ్రీనాథుడు, 3 సి నారాయణ రెడ్డి, 4 రాయప్రోలు.
ఆన్సర్ 1 గిడుగూరి వెంకటరామ్మూర్తి. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు. 1 తరువోజ, 2 సీసం, 3 ఉత్పలమాల, 4 మధ్యాక్కర. ఆన్సర్ 4 మధ్యాక్కర. చంపు పద్ధతి అంటే 1 వచనం, 2 పద్యం, 3 పద్య గద్యాలు, 4 గేయం. ఆన్సర్ 3 పద్య గద్యాలు. మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారు? 1 2, 2 3, 3 4, 4 5. ఆన్సర్ 3 4. వ్యక్తం పదానికి అర్థం 1 వస్త్రం, 2 ముఖం, 3 వంకర, 4 అందం. ఆన్సర్ 2 ముఖం. పుండరీకం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం. 1 తాబేలు, 2 జింక, 3 ఏనుగు, 4 పులి. ఆన్సర్ 4 పులి. కన్నమ్మ కష్టాలు అనే జాతీయానికి అర్థం. 1 కష్టాల మీద కష్టాలు పెట్టడం, 2 సుఖంలో బాధలు అనుభవించడం, 3 సుఖాల మీద సుఖాలు అనుభవించడం, 4 బాధలో సౌఖ్యం అనుభవించడం. ఆన్సర్ 1 కష్టాల మీద కష్టాలు పెట్టడం. కింది వాటిలో మహాప్రాణాక్షర పదం. 1 కష్టం, 2 సుఖం, 3 ఆనందం, 4 కలం. ఆన్సర్ 2 సుఖం. సీతమ్మ సంధి. 1 గుణసంధి, 2 సవర్ణ దీర్ఘ సంధి, 3 ఉత్వ సంధి, 4 అత్వ సంధి. ఆన్సర్ 4 అత్వ సంధి. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. 1 నిషేధార్థక వాక్యం, 2 సామర్థ్యార్థక వాక్యం, 3 అనుష్యార్థక వాక్యం, 4 ప్రార్థనార్థక వాక్యం. ఆన్సర్ 1 నిషేధార్థక వాక్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.